హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ గౌరీ శంకర్. స్ట్రైట్గా ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తాను. 10th క్లాస్. 10th క్లాస్ ఇట్స్ అ వండర్ఫుల్ మైల్ స్టోన్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్. ఇట్స్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఒక సక్సెస్ సాధించినట్టు ప్రతి స్టూడెంట్కి అనిపిస్తూ ఉంటుంది. మనందరం ఆ ఫేస్ని వీ హవ్ గాన్ త్రూ ఆల్ ద ఫేస్. అండ్ నిజానికి చెప్పాలంటే పిల్లలు ఇక్కడ నుంచి దే స్టార్ట్ ఫీలింగ్ దట్ దే ఆర్ లిటిల్ ఎల్డర్స్, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం ఇలా అనిపిస్తుంటుంది. ఇన్ ఎ వే ఇట్స్ కరెక్ట్ ఆల్సో. దే హ్యావ్ దైర్ ఓన్ ఎబిలిటీ టు థింక్ అండ్ they would have already formed some opinion on few issues, and now they'll start looking at their parents for an endorsement. And as parents మనం నెమ్మదిగా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళు చెప్పేది వింటూ వాళ్ళ ఒపీనియన్స్ని మేము వీఆర్ లిజనింగ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఎమోషన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో పిల్లలు 10th చదువుతూ ఉండగానే ఏ దసరా సెలవులకు అలా అందరు కలిసినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతాల్లో, సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్యామిలీ మీటింగ్. ఫ్యామిలీ మీటింగ్ అంటే నథింగ్ బట్ తల్లిదండ్రులు కూర్చుని అమ్మాయినో అబ్బాయినో దగ్గర పెట్టుకుని వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అంటే వాళ్ళ ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, 10th తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ డిస్కషన్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్తో దే విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు స్ట్రాంగ్లీ చెప్పగలుగుతారు. వాళ్ళు నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నేను ఫలానా చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చాలా స్ట్రాంగ్గా ఒక సజెషన్ ఇస్తాను. తల్లిదండ్రులుగా మన ఆశలు, మన కోరికలు పిల్లల మీద రుద్దకుండా ఉంటే చాలా మంచిది. ఐ వెరీ హంబ్లీ సజెస్ట్ దిస్. అండ్ ఎందుకంటే ఎప్పుడో అరౌండ్ 25-30 years బ్యాక్ మనకున్న జీవితంలో అందరం కొన్ని సాధించుంటాము, కొన్ని అచీవ్మెంట్స్ ఉంటుంది, అలాగే కొన్ని మిస్ అయి ఉంటాం. కాబట్టి ఆ మిస్ అయిపోయింది మనం మన పిల్లల ద్వారా తీర్చుకోవాలి అన్నది కాకుండా, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న ఆప్షన్స్, ఆపర్చునిటీస్ వేరు. ఇప్పుడు వీళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఇవన్నీ టోటలీ డిఫరెంట్. So let them have their own ideas and their own plans and different. So here I would like to share an incident with you. అది చెప్పబోయే ముందు I'll just take 2 or 3 seconds pause. ఏం లేదండి, మేమేదో ఇందులో మాకు తోచిన విషయాలు చెప్తూ ఉంటాము. అందులో నుంచి ఏదో ఒక పాయింట్ మీకు ఉపయోగపడుతుంది, తద్వారా అది మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. ఐల్ బి వెయిటింగ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్. అండ్ విషయానికి వస్తే, మా ఫ్రెండ్ ఒకతను ఈ మధ్య కలిసినప్పుడు ఏదో ఈ మాట ఆ మాట మాట్లాడుతూ మీ అమ్మాయి ఏంటి, ఏ కాలేజ్లో జాయిన్ అయింది, ఏం సబ్జెక్ట్ తీసుకుంది ఇలా అడుగుతున్నప్పుడు ఈ టోల్డ్ మీ దట్ షీ ఈస్ జాయిన్డ్ ఇన్ కాలేజ్ అండ్ బైపీసీ తీసుకుంది అని. బిట్ షాక్డ్ అనమాట. అదేంటి, అమ్మాయి మ్యాథ్స్ చాలా బాగా చేస్తుంది, షీ ఈజ్ జెమ్ఎఫ్ఏ స్టూడెంట్, అఫ్ కోర్స్ తను ప్యూర్ సైన్సెస్ కూడా బాగా చేస్తుంది, బట్ నాకు తెలిసినంతవరకు అమ్మాయికి మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అదే విషయం అతను అడిగితే, ఏం లేదురా, నాకు మా అమ్మాయిని డాక్టర్ లాగా చూడాలనిపించింది, తనలా తెల్లకోటు, స్టెథోస్కోప్ ఇవన్నీ వేసుకుని వస్తే చూడాలనుంది నాకు. అంటే అతను ఇమాజిన్ చేసుకుంటున్నాడు దట్ అమ్మాయి పేషెంట్ దగ్గరికి అందరికీ కోట్ ఇవన్నీ వేసుకుని వాళ్ళందరికీ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చేస్తూ ఇలా అతని మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉంది. యాజ్ ఎ ఫాదర్ అతనికి అలా ఉండడంలో తప్పు లేదు, బట్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటి అని కనుక్కుంటే బాగుంటుంది అని. సో నాకు అతనితో ఉన్న చనువుని బట్టి నేను అన్నాను, ఒకసారి తనను కూడా కనుక్కో, నాకు తెలిసినంతవరకు అమ్మాయికి మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ అని. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, హీ స్పోక్ టు హిస్ డాటర్ అండ్ అమ్మాయి, నాన్న నాకు ఐఐటి ఈజ్ మై డ్రీమ్ అని చెప్పిందట. అండ్ తర్వాత నాకు ఐఎమ్ సో హ్యాపీ దట్ తన అమ్మాయి మాటల్ని గౌరవించి అమ్మాయిని ఒక మంచి కాలేజ్లో, 9 ఎడ్యుకేషన్ అని మన కూకట్పల్లి బ్రాంచ్లో అమ్మాయిని ఐఐటి కోసం జాయిన్ చేయించాడు. అక్కడ అందరూ యంగ్స్టర్స్, ఫ్యాకల్టీ అండ్ దేర్ ఆల్ ఐఐటియన్స్. సో బాగుంటుంది అని అక్కడ జాయిన్ చేయించాడు. అండ్ ది గుడ్ న్యూస్ ఇస్ షీ ఈజ్ రియలీ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. సో అమ్మాయికి ఐఐటిలో సీట్ రావాలని మనందరం కూడా ఆశిద్దాం. నా ఇంకా 10th తర్వాత ఆప్షన్స్కి వచ్చేద్దాం. 10th తర్వాత చాలా ఆప్షన్స్ ఉంది, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మనందరికి తెలిసినవే. అండ్ కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా, 10th తర్వాత పాలిటెక్నిక్ కూడా చేయొచ్చు. ఇట్స్ 3 years కోర్స్, పాలిసెట్ ఉంది. దాని మీద చాలా వీడియోస్ మనకు నెట్లో అవైలబుల్ ఉంది. అండ్ బట్ జనరలీ 10th తర్వాత చాలామంది ప్రిఫర్ చేసేది ఇంటర్మీడియట్, కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. 10th తర్వాత చాలా వరకు చాలామంది వెళ్ళేది ఇట్ ఇస్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఎక్సెప్ట్ ఫర్ ప్యూర్ సైన్సెస్, అంటే స్టూడెంట్ ఏదో ఎంబీబీఎస్ చదవాలి, మెడిసిన్ చదవాలి, లేకపోతే బయోటెక్నాలజీ వైపు, ఫార్మసీ వైపు వెళ్ళాలి అని అనుకుంటే తప్ప, అదర్వైజ్ ఎంపీసీ చదివిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ దే కెన్ గో టు ఎనీ ఫీల్డ్ అండ్ ఎటువంటి కెరియర్ అన్న వాళ్ళు ఎన్నుకోవచ్చు. కాబట్టి చాలా వరకు పిల్లలు, అలాగే తల్లిదండ్రులు కూడా ఎంపీసీని సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బట్ ఒక చిన్న కాషన్ ఏంటంటే, మీ పిల్లలకి నిజంగా మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే
మ్యాథ్స్లో ఏదో ఒక చాప్టర్ అలా ఉంటే పర్లేదు, దే కెన్ కోప్ అప్ అగైన్. బట్ మ్యాథ్స్ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని అంటే లెట్స్ నాట్ ఫోర్స్ దెమ్. బట్ మ్యాథ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం అలా ఉన్నారు అని అంటే దే వుడ్ కోప్ అప్. సో ఎంపీసీ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ దెమ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్యూర్ సైన్సెస్ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బైపీసీ అంట. సో మెడిసిన్ అండ్ అటువైపు వెళ్ళాలి, బీడీఎస్ ఇలా అన్ని చదవాలి అని అనుకునే వాళ్ళకి బైపీసీ ఈజ్ అనదర్, బైపీసీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. బీబీఏ చేయాలి, మార్కెటింగ్ వైపు వెళ్ళాలి అంటే వీ ఆల్సో హ్యావ్ ఎంఈసీ, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, లేదా సిఏ చదివే వాళ్ళకి వీళ్ళు కూడా చాలా రంగాల్లో ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ వీ ఆల్సో హ్యావ్ హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. అండ్ దిస్ ఇస్ మెయిన్లీ గవర్నమెంట్ జాబ్స్ చూసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది. అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ది ఐఏఎస్, ఐపీఎస్ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ హెచ్ఈసి అనే సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. Of course, we have civics, economics, and commerce. This is also, people can write government jobs, banks, accounting side ఇలా కూడా ఇందులో వెళ్ళొచ్చు. సో ఈ ఆప్షన్స్ ఇంకా ఈ ఐటీఐ అండ్ సమ్ ఒకేషనల్ కోర్సెస్ వాటి గురించి నేను పెద్దగా ఇందులో చెప్పట్లేదు. ఇందాక మనం ఒక ఫ్యామిలీ మీటింగ్ అని అనుకున్నాం కదా, అక్కడ ఫ్యామిలీ మీటింగ్లో మీ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం, అలాగే తల్లిదండ్రులుగా మన బాధ్యత, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ మనం చూసుకొని both the parents and as well as the child, we can come to one conclusion that ఇది మంచిది అమ్మాయి లేదా అబ్బాయికి, this good for the future అని we'll select one subject. అంటే just imagine one triangle, student, parents, and then another important thing is the college. సో ఈ ట్రయాంగిల్ కంప్లీట్ అవ్వాలి, దెన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది స్టూడెంట్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఈ కాలేజ్ విభాగం ఏదైతే ఉందో, అంటే ఎలాంటి కాలేజ్ మనం ఎన్నుకోవాలి, అండ్ హాస్టల్ బెటరా లేకపోతే డే స్కాలర్గా ఉండడం బెటరా, అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ ఇష్టాలు ఏంటి, పేరెంట్స్గా మన జాగ్రత్తలు ఏంటి, కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మా రాబోయే వీడియోల్లో మేము చెప్తాం. ఎవ్రీ వీక్ 1 వీడియో వస్తూ ఉంటుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట మీకు తగ్గుతుంది, అది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. సో నెక్స్ట్ వీక్లో మనం కాలేజెస్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భారత్.